ఇదొక యూనిక్ స్టైల్ నెక్లెస్ అండి. మేకింగ్లో ఇంతకుముందు అయితే ఎప్పుడు చేయలేదు. రెడీమేడ్ అయితే ఉంటాయి కానీ ఇలా కనెక్టర్స్తో నెక్లెస్ చేయటం ఇదే ఫస్ట్. దానికి 0.3 mm వైర్ తీసుకున్నాను, సిల్వర్ కలర్ది. వైర్ వచ్చేసి టోటల్ లెంగ్త్ 60 సెంటీమీటర్స్. దాన్ని సకానికి ఫోల్డ్ చేసుకుని టూ ఎండ్స్లోంచి కన్వర్టర్ని పోనీయాలి. 2 హోల్స్లోంచి విడివిడిగా రావాలి అవి. అలా 2 వైర్లు లాగేసుకొని చివరున్న వైర్ని రింగ్ కింద తిప్పుకోవాలి. నోస్ ప్లైర్స్ రింగ్ కింద చుట్టి కనెక్టర్ని దగ్గరికి లాగేసి మళ్ళీ 2 ఎండ్స్లోంచి బీడ్ని పంపించుకోవాలి. బీడ్ వెళ్ళేటప్పుడు 2 వైర్లలోంచి వెళ్ళిపోవాలి. కనెక్టర్కి మాత్రం 2 విడివిడిగా ఎక్కించుకోవాలన్నమాట. బీడ్ అప్పుడు మాత్రం వైర్లు 2 దగ్గర పెట్టుకొని 2 వైర్లలోంచి బీడ్ వెళ్ళనివ్వాలి. ఏడి స్టోన్ మోనాలిసా కనెక్టర్స్ అంటారు వాటిల్ని. మధ్యలో ఉన్నది మోనాలిసా స్టోను, చుట్టూతో ఏడి స్టోన్స్ అనమాట. అలా ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా అన్నీ ఎక్కించేసుకోవాలి. 5 ఎక్కించుకున్నాక 2 బీడ్స్ వేసుకోవాలి. ఫస్ట్ అంతా సింగిల్ బీడ్ వేసాం కదా, మధ్యలోకి మాత్రం 2 బీడ్స్ రావాలి. మళ్ళీ ఇటు పక్కన సేమ్ అలానే 5 కనెక్టర్స్ వస్తాయి అన్నమాట. ఎండ్లో ఒక వైర్ నుంచి ఒక వైరు లోపలికి పోనీయాలి. అంటే ఇటు పక్కన ఎండ్ అటుపక్క ఎండ్ ఇటుపక్కకి ఇలాగ కిందకి రానిచ్చి, ఒక వైర్ అయితే పూర్తిగా రాకుండా కొంచెం చిన్న రింగ్ కింద తిప్పుకొని అటుపక్కన ఉన్న వైర్తో దానికి వేసి చుట్టుకోవాలి. అలా ఒక రింగ్ కింద ఉంటుంది. మిగిలిన ఎక్స్ట్రా ఉంటుంది కదా వైర్ని, దాన్ని కట్ చేసేసుకోవడమే. ఇలా రెడీమేడ్లో దొరుకుతున్నాయి. ఏడీ జ్యువెలరీ అంటారు వాటిని, ఏడీ నెక్లెసెస్ అండి అవి. అలా ఉండాలని నేను కనెక్టర్స్ తోటి, ఏడీ కనెక్టర్స్ ఇవి, కనెక్టర్స్ తోటి నెక్లెస్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఇంకో వైర్ తీసుకోవాలి. ఒక 6 సెంటీమీటర్స్ ఒక వైర్ తీసుకొని అలా 2 వైర్స్ తీసుకోవాలి. ఒక వైర్ని అయితే సకానికి మడిచి ఒకవైపు నుంచి వెళ్ళనివ్వాలి. అలా సేమ్ అలాగే ఇంకొక 6 సెంటీమీటర్స్తో ఇంకో వైర్ తీసుకొని ఇటు పక్క నుంచి రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకవైపుకి వచ్చిన వైర్లోంచి మళ్ళీ ఇంకొక స్టోన్ ఎక్కించాలి, ఇంకొక కనెక్టర్ని. సేమ్ అలాగే ఇటు పక్కన కూడా ఒక కనెక్టర్ని ఎక్కించుకుని వాటిల్ని మధ్యలో ఉన్న బీడ్స్ పక్కన కనెక్టర్లోంచి పోనీయాలి. దీన్ని ఇటు దాన్ని అటు పోనిచ్చి ఆ 2 వైర్లని అటుపక్క ఉన్న వైర్ ఇటుపక్కకి, ఇటుపక్క ఉన్న వైర్ అటుపక్కకి కిందకి తీసుకొచ్చి చివరి ఎండ్స్ కట్ చేసేసుకోవాలి. అలా కిందకు వచ్చేసరికి అది నాట్లా అవుతుంది అనమాట. ఇంకా అలా ఫిక్స్డ్గా ఉండిపోతుంది. అలాగే సేమ్ అటువైపు కూడా. తర్వాత ఒక బాల్ పిన్ తీసుకుని దాంట్లోకి మోనాలిసా బీడ్ ఎక్కించుకుని కింద ఉన్న కనెక్టర్లోకి పోనిచ్చి దాన్ని దీనికేసి చుట్టేసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎండ్ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవడమే. తర్వాత ఇటువైపు ఒక ఎండ్లో కనెక్టర్కి వేసుకుని సూది దారం వేసి నాట్ వేసుకుని బీడ్స్ ఎక్కించుకోవాలి. 4 బీడ్స్ ఎక్కించాను, మోనాలిసా బీడ్స్. ఇంకా దానికి బ్యాక్ చైన్ వేసుకుని 2 నాట్స్ వేసుకోవాలి. బ్యాక్ చైన్ వేసేసుకొని 2-3 నాట్స్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సేమ్ అలాగే అటువైపు కూడా బీడ్స్ ఎక్కించుకొని బ్యాక్ చైన్ వేసేసుకోవాలి. నెక్లెస్ కంప్లీట్ అయిపోతుంది. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా లైక్తో పాటు హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. పాయింట్స్ పెరిగితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇయర్ హ్యాంగింగ్స్ చేసి చూపిస్తున్నాను, స్టడ్ టైప్. దానికి మళ్ళీ సేమ్ వైర్ తీసుకున్నాను. 6 సెంటీమీటర్స్ వైర్ తీసుకుని సకానికి ఫోల్డ్ చేసి ఒకదాని పక్కన ఒకటి అలా ఎక్కించేసుకొని చివరి ఎండ్ 2 వైర్స్ని తిప్పి కిందకి మడుచుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసి స్టడ్ ఉంటుంది కదా, ఇయర్ స్టడ్, ఆ స్టడ్ని గ్లూ పెట్టుకొని దానికి వేసి అంటించేసుకోవడమే. ఇలానే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.